హరికిషన్ అలాగే కాక్రోచ్ జనతా పార్టీ చాలా రోజులుగా నిరసన కార్యక్రమాలను అయితే చేస్తున్నప్పటికీ కూడా అదంతా కూడా పూర్తి శాంతియుతంగా జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ మిగతా రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యాయో ఈ టోటల్ ఇష్యూ కూడా పక్కదారి పట్టి ఇది కంప్లీట్ గా రాజకీయ టర్న్ తీసుకుందని అనుకోవచ్చా? కేవలం రాజకీయ దూషణలకి మాత్రమే పరిమితం అవుతున్నారు నిన్నటి నుంచి మనం చూసినట్టయితే. చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నెల రోజుల నుంచి కూడా జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతే నిర్వహిస్తున్నటువంటి ధర్నా కూడా పూర్తి శాంతియుతంగా జరిగింది. మరోవైపు వాంగ్చుక్ కూడా ఆయన నిరాహార దీక్ష కూడా చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడైతే పొలిటికల్కి సంబంధించినటువంటి పార్టీలు పూర్తి స్థాయిలో ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో ఒక్కసారిగా అప్పటి నుంచి కూడా కంప్లీట్గా ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుందని మాత్రం చెప్పుకోక తప్పదు. దీనివల్ల విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడేటటువంటి అవకాశం లేకపోలేదని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి వారు సంబంధించి వారి రాజకీయ స్వప్రయోజనాల కోసమే ఈ పనులు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలైతేనేమి అలాగే ఎవరైతే ఇటు రాజకీయ విశ్లేషకులైతేనేమి వారందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఇటు బీజేపీ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి అలాగే కొన్ని ఏరియాలో ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి సమాజ్వాదీ పార్టీ కానివ్వండి లేదా ఆప్కు సంబంధించినటువంటి ఢిల్లీకి సంబంధించి ఆప్ పార్టీ కానీ ఇట్లా ఏ ఏరియాలకు సంబంధించి ఆయా ప్రాంతాల పార్టీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావడంతో ఒక్కసారిగా ప్రస్తుతం ఇదంతా కూడా యూటర్న్ తీసుకుంది, పొలిటికల్ టర్న్ తీసుకుందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఈ నేపథ్యంలోనే ప్రతి ప్రాంతంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి క్రితం మనం చూసాం తెలంగాణకు సంబంధించి బీజేపీ నేత ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో రామచంద్రరావు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ముట్టడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా పోలీసులు ఆయన అడ్డుకోవడం జరిగింది. మరోవైపు అక్కడ ఎక్కడ కూడా బాహాబాహికి అయితే దిగినటువంటి పరిస్థితులు అయితే లేదు. పూర్తిగా పోలీసులు సమన్వయం చేసి ఇరు వర్గాలను కూడా శాంతింపజేసేటటువంటి ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీ వద్ద ఒక్కసారిగా అంటే ఊహించని విధంగా ఒకసారి బీజేపీ వారు రావడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా అప్రమత్తంగా ఉండడంతో లోపల నుంచి కూడా ఇటు ఏవైతే అన్ని కూడా విసిరివేసినటువంటి అంటే వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ కూడా విసిరివేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా బాహాబాయికి దిగడం జరిగింది. మరోవైపు ఇటు గుడ్లు కూడా ఒకరికొకరు కూడా విసిరివేసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ప్లకార్డ్స్ కూడా అంటే ఒకరికొకరు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి ప్లకార్డ్స్ని బీజేపీ ప్రదర్శిస్తే అలాగే బీజేపీకి సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి ప్లకార్డ్స్ని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రదర్శించింది. సో ఈ నేపథ్యంలోనే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనేది. ఒకసారి వాళ్ళు చూడొచ్చు. అంటే రాహుల్ గాంధీకి సంబంధించి అరెస్టు నిరసిస్తూ తాము ఈ రోజు అయితే ఈ ఆందోళనకు పిలుపునిచ్చామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అలాగే లోక్ భవన్కి సంబంధించి ముట్టడిని వ్యతిరేకిస్తూ తాము ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించామని చెప్పేసి బీజేపీ చెప్తోంది. సో ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి సమర్థనలు చేసుకుంటున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే యువత కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ గత నెల రోజుల నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రశాంతంగా సాగుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా కంప్లీట్ గా పొలిటికల్ గా యూటర్న్ తీసుకుందని మాత్రం చెప్పుకోకపోతే ఇదేగా కొనసాగితే సరే మనం చూస్తున్న విజువల్స్ లో కూడా ఇంకా ఈ ఆందోళన అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొనసాగిస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఇది అంటే పోలీసులు మాత్రం మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికి కూడా అంటే మళ్ళీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన అయితే చోటు చేసుకోకుండా బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. హరిప్రియ. హరికిషన్ అయితే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గత కొంతకాలం నుంచి సిపిజే నిర్వహిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని డిమాండ్ చేస్తూ వాళ్ళు చేసినటువంటి నిరసన ఇప్పుడు కంప్లీట్ గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది అనుకోవచ్చా?